అందరికీ నమస్కారాలు. మొట్టమొదటగా నరేంద్ర మోడీ గారు మూడవసారి మొదటి సంవత్సరం అంటే 11 సంవత్సరాలు దిగ్విజయంగా తన పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో వారికి తెలంగాణ ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఏ భారత ప్రజలైతే ప్రజాస్వామ్యానికి లోబడి 3 సార్లు ఒక వ్యక్తిని వరుస క్రమంగా అందులో అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అతి పేద కుటుంబంలో జన్మించి ఛాయ్ అమ్మి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి మూడవసారి ప్రధానమంత్రి కావడం అనేది ఈ దేశ చరిత్రలో అది మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ 11 సంవత్సరాల్లో పాలనలో తెలంగాణ భారత ప్రజల ఆకాంక్షలు ఆలోచనకు అనుగుణంగా ఏ నమ్మకంతోనైతే వారు ఓటేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడమే కాకుండా వారి విశ్వాస పాత్రుడై భారతదేశాన్ని ఈ 11 సంవత్సరాల కాలంలో అగ్ర దేశాల సరసన నిలబెట్టి గతంలో ప్రపంచ దేశాల ముందు చేయి చాపే పరిస్థితి నుంచి అగ్ర దేశాలకు సైతం కూడా ఆపన్న హస్తంగా ఇవాళ ఆ స్థాయికి చేరుకోవడం అంటే ఒక విజనరీ లీడర్గా, ఒక ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తిగా ఆ ఖ్యాతి నరేంద్ర మోడీ గారికి దక్కింది. నరేంద్ర మోడీ ప్రభుత్వము అభివృద్ధి, పేదల సంక్షేమము, దానితో పాటు ప్రజల విశ్వాసాలతో ముడిపడిన అంశాలకు ప్రాధాన్యతనిచ్చి వారు ప్రధానమంత్రి కాకపూర్వం ఎక్కడో 10వ 11వ స్థానం ఉన్నటువంటి మన ఆర్థిక వ్యవస్థను వారు మన భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని సమర్థవంతంగా అనేక ఒడిదొడుకులు, అవరోధాలు, అడ్డంకులు కోవిడ్-19 నుంచి మొదలుకుంటే ఆపరేషన్ సింధూర్ వరకు ఆర్థిక భారంతో కూడుకునే అన్ని అంశాలను అధిగమించి భారతదేశాన్ని 4వ స్థానానికి తీసుకెళ్ళాడు. జపాన్ సైతం కూడా వెనుకకు తోసి ఇవాళ 4వ స్థానానికి తీసుకురావడము, అతి త్వరలోనే ఇంకా 2 సంవత్సరాల లోపలనే 3వ స్థానానికి చేరుకోవడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు నరేంద్ర మోడీ గారు. వారు ఈమె గొప్ప ఆర్థికవేత్త కాదు, కానీ ఈ దేశ ప్రజల నాడి తెలిసిన వ్యక్తిగా, ఈ దేశ ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తిగా, పేద ధనికైనటువంటి వ్యత్యాసాలు లేకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదంతో అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలను సమదృష్టితో వారికి సమన్యాయం చేస్తూ ఇవాళ ఈ 11 సంవత్సరాల్లోనే భారతదేశం యొక్క కీర్తిని పతాక స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా 2047 సంవత్సరం వరకు దేశానికి 100 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి పూర్తయ్యే సందర్భంలో వికసిత భారత్గా, అభివృద్ధి చెందినగా దేశంగా మార్చేటువంటి సంకల్పంతో
వారు ముందుకు పోతా ఉంటే, మరోవైపు ఈ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎంతో గంపెడు ఆశతోని బీఆర్ఎస్ యొక్క కుటుంబ పాలన, అవినీతి పాలన విసిగి మార్పు కోసం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు మాటలకు నమ్మి ఇవాళ మోసపోయి ఈ 18 నెలల్లోనే ఎక్కడ లేని అవినీతిని ఇవాళ మూట కట్టుకొని అపఖ్యాతి, దిక్కుతోచని పరిస్థితి ఇవాళ తెలంగాణ. 18 నెలలకే ఒక్కసారి బేరీజు వేసుకుంటే 11 సంవత్సరాలుగా నిరంతరాయంగా అవినీతి తావు లేకుండా జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్. ఆ రకంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఇక్కడ కొనసాగిస్తూ ప్రభుత్వం యొక్క పథకాలు, రాయితీలు పేదవాడికి అందించేటువంటి అన్ని పథకాలు కూడా నేరుగా పేదల బ్యాంక్ ఖాతాలకు చేర్చే విధానం. రేవంత్ రెడ్డి గారు ఈ 18 నెలల్లో కేవలం తన కుర్చీ కాపాడుకోవడానికి ఒకవైపు హైకమాండ్ పోరు, ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ కాంగ్రెస్ సీనియర్ల పోరు. రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ పర్యటనలు 45 సార్లు, అనేక సందర్భాల్లో అపాయింట్మెంట్ దొరకకుండా పడిగాపులు కాసి తిరిగి వచ్చినటువంటి ఉదంతాలు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న తెలంగాణకి ఏమిటంటే, ఒరగబెట్టింది ఏమిటంటే ఢిల్లీ సంపదను, మరి ఆ మూటలన్నీ కూడా ఢిల్లీకి మోస్తున్నారు. తెలంగాణకు మాత్రం ₹1 పెట్టుబడి తీసుకురావడం లేదు. పూర్తిగా ఇవాళ అవినీతి మరకలతో, అవినీతిలో ఏ రకంగా దూసుకుపోతుందో తెలంగాణ రాష్ట్రం, దేశంలో ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అత్యంత ఉత్తమమైన రాజ్యాంగ పదవి, ముఖ్యమంత్రి పదవిని ఇవాళ రాహుల్ గాంధీ వద్ద తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఏ రకంగా దెబ్బతీస్తున్నాడో తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఏనాడు కూడా ఢిల్లీలో రాహుల్ గాంధీ వద్ద తెలంగాణ అభివృద్ధి గురించి, భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చించకుండా ఇంతసేపు రాహుల్ గాంధీ కోరిక మేరకు కులగణన, రాహుల్ గాంధీ కోరిక మేరకు రిజర్వేషన్లు, రాహుల్ గాంధీ కోరిక పేరు మీద సామాజిక న్యాయమని, రాహుల్ గాంధీ కోరిక పేరు మీద మంత్రివర్గ విస్తరణ, రాహుల్ గాంధీ కోరిక మేరకు పిసిసి కార్యవర్గం యొక్క మరి వీటితోనే కాలం గడుపుతూ రాహుల్ గాంధీ కోరిక తెలంగాణ ప్రజలు కోరికలను మాత్రం నట్టేట ముంచేశారు. ఇవాళ మేము సూటి గడుపుతున్నాం వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ నువ్వు రాహుల్ గాంధీకి రాయబారివా, తెలంగాణ ప్రజలు జవాబుదారివా? ముందు తెలుసుకోండి. తెలంగాణ ప్రజలు ఓటేసి నిన్ను గెలిపించారా, లేదా రాహుల్ గాంధీ మెప్పు కోసం ఇవాళ పనిచేస్తా ఉన్నావా? తెలంగాణకు ముఖ్యమంత్రివా, రాహుల్ గాంధీకి బంటువా? మాట్లాడితే ఉదయం లేస్తే రాహుల్ గాంధీ జపం తప్పితే ఇతరత్ర లేదు. అడుగు వేస్తే అడుగు తీస్తే రాహుల్ గాంధీ జపం. మీరు ప్రజా దర్బార్ అని చెప్పి ప్రజలు మభ్యపెడుతున్నారు. ఒక్కరోజు తంతుతో ముఖ్యమంత్రి గారు ప్రజా ధర్మాన్ని అటకెక్కించాడు. ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ, బీజేపీ భరోసా పేరు మీద ప్రజలు సమస్యలతో సతమతం అవుతుంటే దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగము లేదా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రజలతో కలిసే పరిస్థితి లేదు. అందుకనే బీజేపీ భరోసా పేరు మీద భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో ఈ కార్యక్రమం రాష్ట్ర పార్టీ కార్యక్రమం ప్రవేశపెడితే రోజువారీగా వందల సంఖ్యలో ప్రజలు తమ సమస్యలు గోడు
ఇక్కడికి వస్తూ ఉన్నారు. పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు నా వంతుగా ఈరోజు కేవలం బీజేపీ భరోసా పేరు మీద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉదయం 11:30 నుంచి 3:30 గంటలు కూర్చుంటే 100 పై చిలుకు ఇవాళ బృందాలుగా వచ్చి సమస్యల గోడును వెలిపించుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా లంచం ఇస్తే కానీ కార్యాలయంలో అడుగుపెట్టే పరిస్థితి లేదని చెప్పి ఆవేదన వెలగక్కుతున్నారు. ఇవాళ యువత ఉద్యోగాల కోసమని చదువుకునే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ దళితులు అమ్మాయిలు ఇవాళ నగరికి వచ్చారు. కళ్ళకు ఒత్తులు పెట్టుకొని చూస్తున్నాం, ఒక కొలు కూడా దిక్కులేదు. రైతులు మరి రుణమాఫీ అని చెప్పి మోసం చేశారు. ఇప్పుడు రైతు భరోసా పేరు మీద మేము కేంద్రం మోదీ ఇచ్చేటువంటి ఆర్థికపరమైన పెట్టుబడి ఆర్థిక సాయం తప్పితే ఒక చిల్లి గవ్వ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 18 నెలలు అవుతున్నా ఇవాళ నాట్లు వేస్తున్నాం కానీ రూపాయి వస్తలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. బోనస్ అన్నారు, ఇవాళ ఆంక్షలు షరతులు పెట్టి సన్నాలకే బోనస్ అని చెప్పి కూని రాగాలు తీస్తున్నారని చెప్పి రైతులు మొరబెట్టుకుంటున్నారు. ఆ రకంగా మహిళలు తులం బంగారం అన్నారు, మా పెన్షన్లు పెంచుతామన్నారు, మాకు ఏదో గ్యారంటీ కార్డులు ఇచ్చారు ఎన్నికల ముందు, మేము గాంధీ భవన్ పట్టుకొని తిరుగుతుంటే దిక్కులేదు మాకని 4,000 అన్నారు, 2,000 అన్నారు, రూపాయి దిక్కులేదని చెప్పారు. ఆ రకంగా దివ్యాంగులు ఇవాళ మోదీ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు ఇవాళ ఏవైతున్నాయో లేదా ఉపాధి కోసం వాళ్ళకు స్టాండప్ ఇండియా లేదా ఇవాళ ముద్రా లోన్స్ పిఎం స్వనిధి కింద స్థానికంగా ఉండేటువంటి పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంఆర్ఓలు మాకు సరైన సర్టిఫికెట్లకు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ప్రధానమంత్రి విశ్వకర్మ అటకెక్కే పరిస్థితి తెలంగాణలో. చిన్న చిన్న కారణాల వల్ల కులం సర్టిఫికెట్ లేదని దివ్యాంగుల మరి సర్టిఫికెట్ ఇవ్వలేకపోతున్నారని ఎస్టీ దివ్యాంగులు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పథకం కింద బ్యాంక్ దగ్గర పోతే మాకు ఆ స్థానికంగా గ్రామం దివ్యాంగుల నుంచి సర్టిఫికెట్ లేదని చెప్పి నెపంతో ఆగిపోతున్నాయని చెప్పి ఈ రకంగా అనేకం. నేను చాలామంది ఇవాళ 4-5 డిస్ట్రిక్ట్ కలెక్టర్లతో మాట్లాడాను. హైదరాబాదు మున్సిపల్ కమిషనరు, ఎండి వాటర్ వర్క్స్, చివరికి హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్తో కూడా మాట్లాడారు. దళితుల యొక్క ఇల్లు కూల్చి ముషిరాబాద్లో దాదాపు 23 మంది దళితులు 70-80 సంవత్సరాలుగా ఉంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చే మొదట్లోనే ఎవరి కొమ్ముగాసి ఆ ఇల్లు కూలగొట్టారో దిక్కుతో వాళ్ళకి ఇల్లు కేటాయించమని చెప్పి వాళ్ళు ఢిల్లీ ఎస్సీ కమిషన్, నేషనల్ కమిషన్ కలెక్టర్ గారు రప్పించింది, కమిషనర్ గారు రప్పించినారు. హామీ ఇచ్చారు, ఇస్తాం ప్రత్యేకంగా 18 నెలలు. ఇవాళ మాట్లాడితే పొన్నం ప్రభాకర్ స్పష్టమైన హామీ ఇచ్చాడు, తప్పకుండా చేస్తానన్నా, ఈ వారం రోజుల్లో క్లోజ్ చేసేస్తాను, వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తామని. అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న నేను పట్టించుకుంటే కానీ సామాన్యుని సమస్యలు పరిష్కరించలేని పరిస్థితి అంటే ఎంత దారుణంగా ఉందో ఈ పాలన ఈ రాష్ట్రంలో ఇది అర్థమవుతున్నది. అంతేకాదు ఇవాళ ఈ రాష్ట్రం నుంచి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు, ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు తెలంగాణ ప్రజల లేదా తెలుగు రాష్ట్రాల ప్రజల గౌరవాన్ని నిలబెడితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఏ రకంగా ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారో ఆనాడు తెలుగు ప్రజల ఆత్మ గౌరవంతోనే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టే పరిస్థితి వస్తే ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారు అంటున్నారు, వారు ఒప్పుకుంటే 1 రూపాయి నాకు దక్కటం లేదు, నేను వెళ్తే ఏదో ఢిల్లీలో చెప్పులు ఎత్తుకుపోయేవాడికి వచ్చినట్టుగా నన్ను చూస్తున్నాను, ఎవరు రుణం ఇచ్చే పరిస్థితి లేదని, దివాళా తీసింది రాష్ట్రం అని. అంటే ఈ రకంగా బీద రూపులు అరిస్తే ఈ రాష్ట్రాన్ని
ఎవరు ముందుకొస్తారు పెట్టుబడులు పెట్టడానికి? ఈ రాష్ట్రం పట్ల ఏ విధమైన విశ్వాసం ముఖ్యమంత్రి కల్పిస్తారు? ఇప్పటికే రియల్ ఎస్టేట్ మొత్తం ఇవాళ అటకెక్కిపోయింది. కాంట్రాక్టులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. సర్పంచులు గ్రామాల్లో మేము చేసిన పనులకు బిల్లులు రావటం లేని చెప్పి ఆత్మహత్యలు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇవాళ నిర్వహించలేని పరిస్థితి. మాట్లాడితే రాహుల్ గాంధీ కోరిక మేరకు 42% రిజర్వేషన్లు బీసీలకు అన్నారు. ఇవాళ నిజంగానే 42% పెట్టి స్థానిక సంస్థకు మీరు ఎన్నికలు నిర్వహించాలి. అటువైపు కనీసమైనటువంటి ఆలోచనలు. ఫీజులు కట్టలేక ఫీజు బకాయిలు దాదాపు 7,000 కోట్లు. పిల్లలు అర్ధాంతరంగా ఉన్నత చదువులు మానుకుంటున్నారు. కాలేజీలు మూతపడుతూ ఉన్నాయి. యాజమాన్యాలు కూడా అరణ్య రోదనగా మారినాయి వారు. కాబట్టి అప్పులు తెస్తే కానీ ఆర్థిక సంవత్సరం లేదా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు డిఏల కోసం అని చెప్పి చివరికి తాము ఈ రాష్ట్రానికి ప్రజలకు అందిన సేవలకు వారికి రావాల్సినటువంటి రిటైర్మెంట్ పెన్షన్స్ ఇవాళ రాలేని దుస్థితి. వాళ్ళు కోర్టులకు వెళ్ళి మరి ఆ రకంగా మరి కోర్టు ద్వారా బకాయిలు తెచ్చుకునే దుస్థితి రాష్ట్రంలో వచ్చిందంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి సకాలంలో. మరి టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఏ రకంగా పిఆర్సీ కోసం, డిఏల కోసం ఏ రకంగా మరి వాళ్ళు వాపోతున్నారో ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ 11 సంవత్సరాల్లో అద్భుతాలు, అసాధ్యం అనుకునేటువంటిని అసాధ్యం చేసినటువంటి వ్యక్తిగా, ఇది ఎవ్వరూ ఊహించని రీతిలో నిజంగా ప్రజల అదృష్టం, ఈ దేశ ప్రజల అదృష్టం. ఒక దేవుడు పంపిన దూతగా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి జటిలమైన సమస్యలు, 370 ఆర్టికల్ రద్దు, అయోధ్యలో రాముడు జన్మించినటువంటి ఆ ప్రాంతంలో భవ్యమైన రామమందిర నిర్మాణం, ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ చట్టం, అదే రకంగా 33% మహిళలకు చట్టసభలు రిజర్వేషన్లు, అసాధ్యం అనుకున్న జిఎస్టీని సాధ్యం తీసుకొచ్చి 2 లక్షల కోట్లు ఒక నెలలో, ఎవరు ఊహించని రీతిలో ఆ రకంగా ఇవాళ రాష్ట్రాలకు జిఎస్టీ ద్వారా వచ్చేటువంటి ఆదాయం ద్వారా ఏ రకంగా దాదాపు 42% వనరులు పంచిపెడుతూ ఉన్నారు. ఇవాళ డిమానిటైజేషన్ ఎగతాళి చేశారు. ఇవాళ ఏ రకంగా ఇవాళ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ 35 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల సంక్షేమ పథకాల పేరు మీద నేరుగా దాదాపు 60 కోట్ల మందికి బ్యాంక్ ఖాతాలో చేర్పి దళారీ వ్యవస్థ లేకుండా ₹1 35 లక్షల కోట్లలో కోత లేకుండా ఎవరి చెయ్యి తడపకుండా ఇది ఈ ఖ్యాతి. అంతెందుకు మూడోసారి గెలిచిన తర్వాత ఇదే రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, మోదీ గారు పల్చనైపోయినారు. 240 సీట్లతో ఇంకా వాళ్ళు రాజీ పడతాడు సమస్యలతో, వారి యొక్క సిద్ధాంతాలతో అధికారం కోసం వెనుకంజ వేస్తారు. అటు తెలుగుదేశము, జేడీయూ ఒత్తిడికి లొంగిపోతాడని ఏ రకమైన విష ప్రచారం చేశారో వారికి తలదన్నే రీతిలో మొదటి పార్లమెంట్ సమావేశంలోనే ఈ దేశం యొక్క ఆస్తులను కాపాడడానికి, విలువైన ఆస్తులను వక్ఫ్ బిల్లు తీసుకొచ్చి ఏ రకంగా మరి ఈరోజు పేద ముస్లింలకు దోహదపడే రీతిలో తీసుకొచ్చిన బిల్లును ఇవాళ పార్లమెంట్లో పాస్ చేయించాం. 1 నేషన్ 1 ఎలక్షన్. ఈ దేశంలో ప్రజా ధనము, యంత్రాంగము, అధికారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పేరు మీద వృధా జరుగుతుందో ఏకకాలంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగాలని బిల్లు ప్రవేశపెట్టారు. ఇంకా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు బీజేపీ సిద్ధాంతపరమైనటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం. ఇవన్నీ కూడా మోదీ వల్లనే సాధ్యమైందంటే ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా భవిష్యత్తులో మోదీ గారి నాయకత్వంలో సాధ్యమని చెప్పి ప్రజలు ఆ విధమైన విశ్వాసం ఆ ప్రధానమంత్రి మీద, ఆ పార్టీ మీద వ్యక్తం చేస్తుంటే ఇక్కడ రాష్ట్రంలో మాత్రం ఉన్న ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయి అటు రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా ఇవాళ ఆశలు వదులుకొని నిన్న మనం చూసాం మొత్తం ప్రపంచంలోనే సపోజ్ టు బి ద లార్జెస్ట్ అండ్ టాలెస్ట్
రివర్ బ్రిడ్జ్, చెనాగ్ నది మీద కాట్రా నుంచి కాశ్మీర్ వరకు బ్రహ్మాండమైన ఆర్క్ బ్రిడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ కాశ్మీర్. ఇవాళ బుల్లెట్ ట్రైన్స్, వందే భారత్లు, ఇవన్నీ మరి ఆ రకంగా మోదీ గారు ప్రపంచంలోనే అగ్రగామిగా దేశాన్ని మారుస్తూ ఉంటే, అదే రకంగా అగ్రగామి నాయకుడిగా చలామణి అవుతూ ఉంటే, నిన్న మొన్న నేను ఫిజీ భారత ప్రభుత్వ ప్రతినిధిగా పిఎస్సి సమావేశం వెళ్ళినప్పుడు సిడ్నీలో అక్కడ వింతలు కథలుగా చెప్పుకుంటున్నారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి బ్రహ్మాండమైనటువంటి స్వాగతం సిడ్నీలో పలకడమే కూడా నవ్వుతూ భవిష్యత్తులో మోదీ గారు ఈజ్ మై బాస్ అని ప్రకటించినటువంటి విషయాన్ని మొత్తం మారుమోగిపోతుంది. ఎక్కడ చూసినా సిడ్నీలో మోదీ గారితో మై బాస్ అని, ఒక ఆయన మై బాస్, ఒక ప్రధానమంత్రి మై గ్లోబల్ లీడర్ అని, ఒక అధినేత ఆయనకు పాదాభివందనం చేస్తాడు. ఇవాళ భారత ప్రజల పౌరులు గర్వంగా ఇవాళ ఇండియన్ డయాస్పోరా విదేశాల్లో కూడా ఇవాళ ఏ రకంగా గర్వపడిపోతున్నారో భారత పౌరులమని చెప్పుకోవడానికి మరి ఈ ఖ్యాతి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పి ఆ రకంగా మరి ఒకసారి వారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి థర్డ్ టైమే కాకుండా ఇంకా భవిష్యత్తులో ఇంకా అనేకమైనటువంటి సంవత్సరాలు వారి నాయకత్వంలో ఈ దేశం ఖచ్చితంగా ముందుకు పోతుందని, అగ్రగామిగా మారుతుందని, భగవంతుడు కూడా వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి ఈ భారతదేశానికి వైభవాన్ని తీసుకొచ్చేదానికి తెలంగాణ ప్రజలు కూడా అండగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. ఇంతకుముందు చెప్పాను కదా, రాహుల్ గాంధీ కోరిక మేరకు ముచ్చటగా ముగ్గురిని కొత్తగా మంత్రివర్గ విస్తరణలు ఇచ్చారు. మరి ఆ 42% బీసీ రిజర్వేషన్లు మరి ఆ మంత్రివర్గంలో ప్రతిబింబిస్తుందా అని అడుగుతున్నాను. అంతే, మీ చేతిలో ఉన్నది చేయకుండా నేను 42% పార్లమెంట్లో బిల్లు మీ చేతుల్లో ఉంది, మీ రాహుల్ గాంధీ చేతుల్లో ఉంది. మంత్రివర్గ విస్తరణలో బీసీలకు 42% ఇవ్వగలిగినావా? ఎస్సీల యొక్క జనాభా ప్రాతిపదికంగా ఇవ్వగలిగినావా? ఎస్టీల జనాభాకు అనుగుణంగా ఇవ్వగలిగినావా? మహిళల యొక్క ప్రాతినిధ్యం అనుగుణంగా ఇవ్వగలిగినావా? రైతు నాయకులు ప్రతిబింబిస్తున్నారా మీ మంత్రివర్గంలో? ఇదేనా మీ మంత్రివర్గం? ప్రజలు కూడా మేము చాలా స్పష్టంగా, సబ్జెక్ట్ ఇది కాదు కాబట్టి వీఆర్ వెరీ క్లియర్. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అది కేవలం ఈ ఘోష్ కమిటీ ద్వారానే కాకుండా, కమిషన్ ద్వారా కాకుండా, ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నిజంగా మీరు ఎన్నికల ముందు 1,00,000 కోట్లు వృధా అయిపోయింది, దుర్వినియోగం జరిగిందని చెప్పారే, మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశం ఇవ్వండి, అన్ని విషయాలు బయటకు వస్తాయి, తెల్లమవుతుంది. చాలు దాన్ని మా స్కూల్లో నేర్పిన పాఠాలు నిజంగా మొత్తం మీద ఈ దేశం కోసం ఒక జాతీయ భావంతో పనిచేసే ఆలోచన విధాన్ని ఆయన దారి తప్పింది. అది ఎక్కడో కొలువు చేయడం వల్ల దాని మూలాలన్నీ కూడా మధ్య మధ్యలో ఉంటారు డ్రాప్అవుట్స్ అని. ఆ డ్రాప్అవుట్స్ దాంట్లో ఈయన రేవంత్ రెడ్డి గారు పోయినారు. అదే పాఠశాల కళాశాల కొనసాగించినట్టే ఆయన కూడా ఒక స్థాయికి ఎదిగేవాడు పాపం. రైట్. ఈరోజు జరిగినటువంటి ముఖ్యమంత్రి అనేది ఒక లక్ష్యం కాదు. ఈయన వారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, అది ఒప్పుకోవాలి. ఇవాళ రేపు రాజకీయాల్లో వచ్చే తరం ఏతుందో విలువలతో కూడిన రాజకీయాలని అంటూనే మళ్ళీ కూడా అంటాడు, అప్పుడప్పుడు ఆయన్నే అంటాడు, ఈ పార్టీ మార్పులు నేను విధి లేని పరిస్థితుల్లో మారినాను అని చెప్తా ఉన్నాడు. కానీ నిజంగా వారు ఏదైతే రాజకీయాల్లో విలువలతో కూడుకున్న రాజకీయాలు అన్నప్పుడు వారు నమ్మిన సిద్ధాంతాన్ని,
దేశభక్తిని వినకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా మరి ప్రజలు ఎంతకాలం నువ్వు అధికారంలో ఉన్నావని కాదు, ఏ పదవిలో ఉన్నావని కాదు, ఆ పదవికి ఎన్ని తెచ్చే రీతిలో ప్రజలు నిన్ను హర్షించే స్థాయికి నువ్వు ఎదగాలి తప్పితే ఈ దేశం గర్వపడాలి. ఒక్క పేదవాడు ఒక ఛాయ అమ్ముకున్న వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి ఆర్థిక వేత్తలను తలదన్నే రీతిలో 4th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ తీసుకురాగలిగినాడు. ఇవాళ త్వరలో 3rd లార్జెస్ట్. అంత విజనరీ అనేది అది మోదీ లాంటి వ్యక్తికి సాధ్యమైనప్పుడు. కానీ పదవులు కాదు ముఖ్యం. 18 నెలల్లోనే ఇవాళ అందరూ ఆడిపోచుకునే పరిస్థితి ఎందుకు వస్తున్నది? మీ విధానాలు అంటే నువ్వు కూడా ఏంటంటే పూర్తిగా ఢిల్లీ ఒత్తిడికి లొంగిపోయి అన్ని రాహుల్ గాంధీ అంటున్నా అడిగిన దానికి అన్ని ఢిల్లీకి మోస్తూ ఉంటే ఎక్కడుంటుంది నీ వ్యక్తిత్వం? రైట్ అమ్మా. ఈనాటి ఈ మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడినటువంటి గౌరవ ఎంపీ